డిలిమిటేషన్ బిల్లుపై ఓటింగ్ కి ముందు విపక్షాలు కీలక భేటీ అయ్యారు. ఇవాళ పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు చేశారు. ఒక ఎంపీ ఉన్న పార్టీల మద్దతును కూడా కూడగొట్టే ప్రయత్నం చేస్తోంది ఇండియా కూటమి. ఇప్పటికే 1-2 పార్టీలు టచ్ లోకి వచ్చినట్టు సమాచారం. మహిళా రిజర్వేషన్ పై గెజెట్ ఎలా వస్తుందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాహుల్ మాట్లాడతారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. డిలిమిటేషన్ బిల్లుపై ఓటింగ్ కి ముందు విపక్షాలు కీలక భేటీ అయ్యాయి. ఇవాళ పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు చేశారు. ఒక ఎంపీ ఉన్న పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది ఇండియా కూటమి. రైట్, ఇవాళ 3 గంటలకి రాహుల్ గాంధీ మాట్లాడబోతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ అక్షయ. ఈరోజు సాయంత్రం 4 గంటలకు లోక్సభలో కీలక బిల్లులపైన ఓటింగ్ జరగబోతుంది. అంటే మహిళా రిజర్వేషన్లను 2029 ఎన్నికల నుంచే 33% అమలు చేయాలనేది ఒకటైతే, దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి పార్లమెంట్లను 50% పెంచడం, మరోవైపు అసెంబ్లీలో కూడా 50% పెంచేటటువంటి రాజ్యాంగ సవరణ 131వ రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి బిల్లుపైన ఈ రెండింటి కలిపి ఒకేసారి ఓటింగ్ ఉండబోతుంది. సో ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం ఏ విధంగానైతే అటు అధికార పార్టీకి కానీ ఇటు ప్రతిపక్షాలకు కానీ పూర్తి స్థాయిలో మెజార్టీ లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కావాల్సింది ఏ విధంగానైతే 2/3 మెజార్టీ. అంటే ఎప్పుడైతే ఓటింగ్ జరుగుతుందో, ఓటింగ్ జరుగుతున్నటువంటి సమయంలో సభలో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్యలో మొత్తం 3 భాగాలు చేస్తే 2 భాగాలు మొత్తం కూడా ఏదైతే ఈ బిల్లు కోసం మద్దతు పలకాల్సి ఉంటుంది. సో దానికి అనుగుణంగా ఇప్పుడున్నటువంటి ఏదైతే బలాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఒకవైపు కసరత్తు జరుగుతుంది. ఎందుకంటే అధికారాన్ని ఏర్పాటు చేయడం కావచ్చు, లేదంటే అదే సమయంలో బిల్లులను నిన్న ప్రతిపాదించేటప్పుడు కావాల్సినటువంటి మెజార్టీ కావచ్చు, ఇదంతా కూడా సగం కంటే ఒకరు ఎక్కువగా ఉంటే చాలు. కానీ ఇప్పుడు 2/3 మెజార్టీ రాజ్యాంగ సవరణ కోసం కావాలి. అది అధికార పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి ఇండియా కూటమి మాత్రమే కాదు, ఇతర పార్టీలు అంటే ప్రతిపక్ష పార్టీలు మద్దతిస్తేనే ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగా మొదట ఎన్డీఏ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు అన్ని పార్టీలకు సంబంధించి, అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపారు. అదే సమయంలో ఇండిపెండెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, దాంతోపాటు ఒక్కొక్కరిగా ఉన్నటువంటి కొన్ని పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలతో, ఆ పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలతో కూడా చర్చలు జరిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మహిళా రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదంటూనే ప్రతిపక్షాలు మాత్రం డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు తెరపైకి ఎందుకు తీసుకొచ్చారు? సో ఇప్పుడు జరుగుతున్నటువంటి జనగణన ఏదైతే ఉందో, ఈ జనగణన తర్వాత వచ్చేటటువంటి లెక్కల ఆధారంగా వాటిని అమలు చేయాలి, డీలిమిటేషన్ చేయాలంటూ కూడా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ రేషియో ప్రకారం ఎక్కడా కూడా, అంటే ఉత్తరాది దక్షిణాది అనేటువంటి తేడాలు లేకుండా ప్రస్తుతం ఉన్నటువంటి భాగస్వామ్యం ఎలా ఉందో దానికి అనుగుణంగా అంతటా 50% సీట్లు పెంచబోతున్నామనే విషయాన్ని కేంద్రం స్పష్టం చేస్తుంది. దానికి సంబంధించినటువంటి లెక్కలను సైతం నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సీట్లకు అదనంగా 50% పెరుగుతాయనే విషయాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో దానికి అనుగుణంగా ఈరోజు 4 గంటలకు ఏం జరగబోతుందనే దాని మీద ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు రాజకీయ వర్గాల్లో కూడా ఎవరు మద్దతు ఇస్తారు, అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించి ఓవరాల్గా మొత్తం చూస్తూ ఉంటే 293 అనేటువంటి బలం కనిపిస్తుంది. సో మిగతా మొత్తం కూడా ఇండిపెండెంట్లు కొంతమంది, అంటే 14 నుంచి 20 మంది వరకు ఎంపీలందరూ ఇండిపెండెంట్లుగా ఉన్నా వాళ్ళతో కూడా చర్చలు జరిపారు. వాళ్ళు కూడా ఒకవేళ ఎన్డీఏ కూటమికి మద్దతు పలికితే, అంటే బిల్లు కోసం మద్దతు పలికితే మరి మొత్తం దాదాపు 60 నుంచి 68 ఓట్లు అదనంగా అవసరం పడుతుంది ఇండియా కూటమికి. సో ఇవి ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అనే దాని మీద కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. వివిధ పార్టీలతో, ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలతో ప్రత్యేకంగా ఎన్డీఏ కూటమి సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ కూడా వాళ్ళందరూ ఒకే తాటిపైన ఉండేటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకుంటున్నారు. రాహుల్ గాంధీతో జరిగినటువంటి సమావేశంలో సైతం ఏ విధంగానైతే ప్రతిపక్షాలు
మొదటి నుంచి డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నాయో దానికి అనుగుణంగానే సాయంత్రం జరిగేటటువంటి ఓటింగ్లో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు. సో దీనికి సంబంధించి మొదట అంటే లంచ్ తర్వాత దాదాపు 2 గంటల ప్రాంతంలోనే రాహుల్ గాంధీ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 4 గంటలకు ఎప్పుడైతే ఓటింగ్ ఉంటుందో దానికంటే ముందే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సంబంధించినటువంటి ఆన్సర్స్ ఉంటాయి. అంటే నిన్న ఎప్పుడైతే 12 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ చర్చ ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. సో మొదట ఇక చివరిగా రాహుల్ గాంధీ ప్రతిపక్షాల నుంచి మాట్లాడతారు. రాహుల్ గాంధీ ప్రసంగం అయిపోతూనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్నటి నుంచి ఈరోజు సాయంత్రం వరకు జరిగేటటువంటి ఓవరాల్ ప్రసంగంలో ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తినటువంటి అంశాలు కావచ్చు, దాంతోపాటు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నేతలు లేవనెత్తినటువంటి అంశాలు కావచ్చు, వాటన్నిటికి కూడా ఆయన సమాధానం ఇస్తారు. ఆ తర్వాత సరిగ్గా 4 గంటలకు ఓటింగ్ వెళ్ళేటటువంటి విషయాన్ని స్పీకర్ సంబంధించి స్పష్టం చేస్తారు. ఇక ఆ తర్వాత ప్రాసెస్ కూడా జరగబోతుంది. ఇప్పటికే ఎంపీలకు అందరికి కూడా అన్ని పార్టీలు విప్లు జారీ చేశాయి. అందరూ లోక్సభలో అందుబాటులో ఉండాలనే విషయాన్ని స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా ఓవరాల్గా ప్రతి ఒక్కరూ సభకు చేరుకున్న తర్వాత సభలో ఎంతమంది అయితే ఉంటారో అందులో 2/3 మెజార్టీ ఉంటేనే ఇప్పుడు వచ్చేటటువంటి డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలయ్యే అవకాశం కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఇటు విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి, కానీ మహిళా బిల్లును స్వాగతిస్తున్నాయి. సో ఈ పరిస్థితుల్లో సాయంత్రం ఓటింగ్ ఎలా ఉండబోతుందనేది మాత్రం స్పష్టంగా ఉత్కంఠగా కనిపిస్తుంది. అదే సమయంలో ఎన్డీఏ కూటమి మాత్రం తమకు కావాల్సినటువంటి ఈ బిల్ పాస్ చేసుకోవడానికి కావాల్సినటువంటి మెజార్టీ కోసం కూడా ఆయా పార్టీలతో పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరుపుతుంది. అందులో భాగంగానే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఒకవైపు మద్దతు పలికితే ఇప్పటి వరకు కూటమిలో లేనటువంటి పార్టీలు కూడా ఉన్నాయి. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల నుంచి చూస్తుంటే వైసీపీ, దాంతోపాటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, ఈ 2 పార్టీలు ఇటు ఇండియా కూటమిలో లేవు, మరోవైపు ఎన్డీఏ కూటమిలో లేవు. సో ఈ పార్టీలకు సంబంధించినటువంటి మద్దతును కూడా ఇప్పటికే అడిగారు. అదేవిధంగా ఉత్తరాదిలో ఉన్నటువంటి మరికొన్ని పార్టీలకు సంబంధించినటువంటి మద్దతు కోరుతున్నారు. దానికి అనుగుణంగానే సాయంత్రం 4 గంటలకు జరిగేటటువంటి ఓటింగ్ అనేది చాలా కీలకంగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఓటింగ్లో ఏదైతే బిల్ నెగ్గిందంటే ఈ రిజర్వేషన్లు, దాంతోపాటు డీలిమిటేషన్ బిల్ కూడా 2029 నుంచి అమలు కాబోతుంది. లేదంటే మాత్రం ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఏంది అనేది కూడా కొంత కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా 2 వర్గాల్లోనూ అటు ప్రతిపక్షంలోనూ అధికార పార్టీలోనూ కొంత టెన్షన్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అక్షయ. ఓకే రాజు.